ఇంకోటి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు బేసిక్‌గా అయితే న్యాచురల్‌గా అంటే డైరెక్ట్ ఒక యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీదనే ఫోకస్‌తో మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా! ఇప్పుడు కొంతమంది టాలెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు. అలా వచ్చి ఇప్పుడు చాలా ఒక పొజిషన్‌లో అయితే ఉండి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా! సో, మీరు స్ట్రెయిట్‌గా వచ్చి ఈ క్యారెక్టర్ నాకు రాలేదు. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకుంటున్నారు. దానిపైన ఏమైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతాం. అంటే మేబీ అక్కడ ఆ రోల్‌లో నేను ఉండుంటే ఇంకా బాగా చేసేదాన్నేమో అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ దానికన్నా మంచి క్యారెక్టర్ ఇంకా ఫర్దర్ గా వస్తుందేమో అన్న హోప్ తో ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద బెటర్ ఆపర్చునిటీస్. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ కొన్నిసార్లు. ఏ డైరెక్టర్ అన్నా ఆడిషన్స్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ మేబీ నేను ఇంతకు ముందు విన్నాను. పాత టైంలో దేవర్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ముక్కుసూటిగా చెప్పేసేవారు, పనికిరావు నువ్వు అలా ఇలా అని. బట్ నాకు ఇప్పటి వరకు అలా అవ్వలేదు. బట్ కొన్ని ఇన్స్టెన్స్ లో ఏమవుతుంది, మేము పంపించే ఫొటోస్ ఇంకా నేను ఫొటోస్ పంపిస్తాం ముందు. అవన్నీ చూసి ఓకే అమ్మ ఆడిషన్ కి రండి అని పిలుస్తారు. ఆడిషన్ కి వచ్చాక చూస్తారు పైనుంచి కిందికి చూసి ఈ అమ్మాయేనా అంటే ఆ లుక్. దానివల్ల కొన్నిసార్లు అనిపించేది, అరే ఏంటి అందంగా ఉంటేనే అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉంటేనే ఛాన్సెస్ వస్తాయా, ఆఫర్స్ వస్తాయా అని అనిపించేది. బట్ దాని తర్వాత ఇంకా నాకు ఇప్పటికే ఆపర్చునిటీస్ వస్తున్న కొద్దీ ఐ ఫీల్ సరే వాళ్ళకి నచ్చకపోతే ఏంటి, ఇంకొకరు మనకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా అన్న దాంట్లో